నా పేరు వెంకటేశ్వర్లు. నేను సివిల్ కాంట్రాక్టర్ని. నేను ఒక 30 ఏళ్ళ నుంచి సివిల్ వర్క్ చేస్తున్నాను. నేను కన్స్ట్రక్షన్లో కూడా వాస్తుపరంగానే ఇల్లు కట్టడం చేయడం ఉంటుంది. ఈ రాజకీయం పరంగా అంటే కూడా నేను పొలిటికల్గా తిరుగుతూ ఉంటాను. నేను హల్వా లక్ష్మణ్లో బిల్డర్లో ప్రెసిడెంట్ని. కొన్నాళ్ళు యూనియన్ చైర్మన్గా కూడా చేశాను హల్వాలో. ఈ రాజకీయం పరంగా అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వస్తే కేసీఆర్ చేస్తున్నారు, బాగానే పనులు చేస్తున్నాడు, కొన్ని పథకాలు పెడుతున్నాడు. ఇక కాంగ్రెస్ అది ఓటమి సాధ్యం. ఒకరు వస్తే ఒకరు లీడర్లుగా అది ఒక అవకాశం ఒకరికి వీళ్ళకి వస్తుంది, వీళ్ళు పనులు చూసి వాళ్ళకి వేస్తూ ఉంటారు. అది జనరల్గా ఉంది. ఇక తెలంగాణలో అంటే ఇంకా అది పర్లేదు. ఏపీకి వచ్చేసరికి ఏంటంటే ఇక చంద్రబాబు నాయుడు కొన్ని పనులు చేశాడు, చేయలేదని అంటం లేదు. కాకపోతే ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ప్రతిపక్ష హోదా అంటుండే అది అంటున్నాడు, చేస్తున్నాడు. కానీ కేవలం ఏంటంటే విమర్శించటాలు మాటలు. మనకు కావాల్సిన పని కావాలి. ఏ పార్టీ వచ్చినా మనకేం పెట్టేది ఉండదు, ఎవడు కష్టం వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్న పరిష్కారం ఏంటంటే పొట్టిగా వాడు నాకేదో చేశాడు, నేను వాడిని లాగాడు చేయాలా అలా అనేది రాజకీయం కాదు. సహజంగా ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది ఒకటి ఉండాలి భావన. ఇవాళ రేపు ఏమిటంటే బిజినెస్ అయిపోయింది. మీకు ఓట్లు నేను డబ్బులు పెట్టుకున్నాము అనే ఒక డిమాండ్తో అలా చేయాలా ఇలా చేయాలా, మీ ప్రభుత్వం ఏం చేసింది అని విమర్శించడాలు ఎక్కువైపోయినాయి. అది నాకు తెలిసి అలాంటిది కాదు రాజకీయం. అంటే 10 మందికి సేవాభావం చేసేదే రాజకీయం. ఇప్పుడు చేశాడు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి, ఏది మాట్లాడాలో వాడు తప్పు చేసింది మాట్లాడాలి. కానీ తప్పు చేసింది వాడు మాట్లాడి మీరు చెప్పిందే వాడిని పని చేయకపోవడం కాదు. అక్కడ పని చేస్తే ఏ పార్టీ అయినా రేపు ముందు తరాలకు కూడా ఉంటుంది. ఈ టీడీపీ ఉండని వైసీపీ ఉండని, మనకు మెయిన్ పని ముఖ్యము. ఏ పార్టీ వచ్చిందని పార్టీ వస్తుంటుంది పోతుంది, కానీ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అందరికి ఉంటుంది. కాబట్టి ఆ ఓటున్నోడే ఎక్కువ నిలదీసి సిన్సియర్గా ఓటు వేసింది. ఎందుకంటే ఒక రాజకీయం ఎన్నుకుంది, వాళ్ళు ఏదో పని చేస్తాను. ఇవాళ అలా కాకుండా ఏమవుతుందంటే బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్ వద్దు, మనకు ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ఏమి ఇవ్వలేదు సెంట్రల్ నుంచి కూడా. కొద్దిగా ఇచ్చింది, అది ఆ ప్యాకేజీలు మనకు సెట్ కావు. అనుకున్న ఎన్ని కోర్లు అన్నీ అతను ఇస్తున్న కండిషన్లు ఇస్తుంటే ఏపీ కూడా బాగుపడుతుంది. పైపెచ్చు నాకు టీడీపీ ప్రభుత్వంలో కూడా చేశాడు, చేయలేదని. కానీ నాకు వైసీపీ రాజశేఖర టైంలో కూడా మేము కొద్దిగా పాటు వాళ్ళతో తిరిగాం, వాళ్ళ నాన్నగారితో. అతను కూడా చేశాడు. కానీ కొంచెం ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చూడాలి. ఇంకా జగన్ అనేది ఆయన ఫస్ట్ ఇప్పుడే కాబట్టి రేపు ఎలా ఉంటుందో ఫ్యూచర్ మేము చూడాలి. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది మనకు తెలిసింది. అంటే సార్ జగన్ గారు చెప్పారు కదా ప్రత్యేక హోదా తీసుకొని వస్తా, నేను అధికారంలోకి వస్తాయని. తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారా, లేకపోతే 40 రోజుల్లో ఆయన దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రత్యేక హోదా తెచ్చే అంశంలో కేంద్రంతో ఎలా పోరాడారు అంటారు సార్? ప్రత్యేక హోదా అంటే వాళ్ళు సెంట్రల్లో ఇప్పుడు ఒక స్టేట్ ఏపీకే ఇస్తే పెద్ద ఇదని చెప్పేసి వాళ్ళు ఇవ్వరు. సహజంగా మోడీ ఇచ్చేటోడు ఉంటే చంద్రబాబు నాయుడు ఈ కండిషన్లు పెట్టినప్పుడే ఆయన టైట్ చేసినప్పుడు ఇవ్వాలి. ఆయన ఇవ్వబోవడం ఏంటంటే ఆడు ఎవడికి ఇవ్వడు, సెంట్రల్ కంపల్సరీ ఇవ్వడు. ఈయన వచ్చినా ఇవ్వడు. ఆయన ఇచ్చేట సానుభూతి ఉంటే అప్పుడే ఇచ్చేటాడు. అంటే ఇవన్నీ ముందే తెలియాలి కదా సార్, హామీ ఇచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఈ స్టేట్కు హామీ ఇస్తే వేరే స్టేట్స్ కూడా అడుగుతాయని, అంటే అప్పుడేం ఆలోచించుకోలేదు, ఇప్పుడు ఎందుకు సార్? గెలవడానికి నేను ఒక చేపను పట్టాలంటే ఎరయ్యాలి, ఏదో ఒకటి ప్రత్యేక హోదా అని చెప్పి ఏదో మాట్లాడేసి ప్రజల్ని మప్పు పెట్టేస్తే ఏదో మనం గెలుస్తాము. ఇవాళ చూడండి, ఇవాళంతా పార్టీలు బీజేపీలోకి వెళ్తున్నారు. ఏముంది, బీజేపీకి పోయినా ఎంత పోయినా మంది ఎక్కువైతే మజ్జిగ పలసని. వీళ్ళకి ఆ పార్టీలోకి వెళ్ళారనుకోండి, వీళ్ళకి ఏమి ఉండదు. కాకపోతే బీజేపీలోకి పోయినా కానీ ఒక పని చేసడానికి ఉండదు. పార్టీని మంచి చెడు ఉన్నోడికి ఎప్పుడైనా విలువ ఉంటుంది నాకు తెలిసి. అదండి. ఇట్లా బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే 330 పైసలకు సీట్లు వచ్చాయి సార్. ఇటు స్టేట్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి కూడా 150 పైసలకు వచ్చాయి. చాలామంది ఏమంటున్నారు అంటే ఈ ఎన్నికల్లో మోసం జరిగింది, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయి అంటున్నారు సార్. నిజమే అంటారా సార్? 100% జరగకపోతే నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ వైసీపీకి ఒక ఓటు వేస్తే ఏదో 10 పడిపోతున్నాయి. అది జరిగినాయి. కల్లారా ఈఎంలు కూడా కొన్ని బంద్ చేశారు, కొన్ని ప్రకాశిస్తులు. మీరు నేను చెప్పడం కాదు, యూట్యూబ్లో కూడా ఆల్రెడీ ఛానల్లో కూడా మీరు చూసే ఉంటారు. అది రియల్ 100% జరిగే. కొంత అట్లా చేశారు, కొంత మార్పు గురించి కూడా చేశారు. మోసం అయితే జరిగింది. నేను అనుకుంటాను ఏంటంటే మళ్ళీ బ్యానెట్ టైప్ అయితే పర్ఫెక్ట్. వాడు ఎవడైనా కళ్ళు మూసుకొని వేయాలనుకున్నాడు 100% మనకు సేవ చేశాడు, 10 మందికి హెల్ప్ చేసే మనిషి అని చెప్పేసి మళ్ళీ చేస్తారు. ఈ ట్యాపింగ్లు అవి కూడా నడవకుండా ఉంటుంది. రైట్ సార్. చూసుకుంటే సార్
ఏపీలో రాజధాని చూసుకుంటే సార్ గతంలో చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు, కొన్ని పనులు అయితే చేశారు. ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు వచ్చిన తర్వాత 45 రోజులు అవుతుంది, ఎలాంటి కామెంట్ లేదు రాజధానిపై. నేను భవిష్యత్తులో నిర్మిస్తానని కానీ, ఇలా పూర్తి చేద్దామని కానీ, ఈ విధంగా ముందుకెళ్దామని కానీ, ఏ విధంగా చూసుకోవచ్చు సార్ ఈ ధోరణిని? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ పార్టీ వల్లనే తినకుండా ఉన్నాడండి. పార్టీ పెట్టారంటే దాన్ని పోషించాలంటే కొంత గొప్ప తినాలా, పార్టీ నడిపించాలంటే కావాలా. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక పని చేయాలంటే పక్కన వర్కర్స్కి కూడా మంచి చెడు చూస్తేనే వర్కర్స్ పని చేయగలుగుతారు. అట్లాగే ఒక పార్టీని పోషించాలంటే డబ్బులు తినకుండా ఏ పార్టీ నాయకుడు ఉండడు. కాబట్టి అతను కూడా చేశాడు పని. నాకు 50% నచ్చింది ఆయన. నేను పార్టీ పరంగా మాట్లాడలే, పని చేసిందని చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడున్న రాజకీయంగానే ఏపీలో 92 నుంచి ఎట్లా ఉండేది, టీడీపీ వచ్చిన ప్రభుత్వం తర్వాత కొన్ని పనులైనాయి. ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు, ఇంటింటికి ఒక జేసీపీ ఇటాచీలు ఇచ్చాడు. రామానాయుడు ఎంపీ ఉన్నప్పుడు చెరువులు అన్నీ బాగా చేశాడు, రోడ్లు వేసుకోమని. మంచి వర్క్ అయితే బాగానే జరిగింది ఏపీలో. కాకపోతే ఏంటంటే చెప్తున్నా కదా, ఇక డబ్బు మహిమ కొత్త హోదాగా అట్లా రాజకీయ పరంగా ఎవరు ఏదో ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయటం, ఇలా కొద్ది ట్యాపింగ్లు అన్నీ జరిగాయి. 50% టీడీపీలో బాగానే చేసింది. వర్క్ అయితే నాకు నచ్చింది. పార్టీ పరంగా కాకపోతే నేను ఒక ప్రజాస్వామ్యంలో ఒక సభ్యునిగా మాట్లాడుతున్నాను వ్యక్తి. సార్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 23 ఎంపీలు ఉన్నారు సార్. 23 ఎంపీలతో భవిష్యత్తులో ఆయన రాజీనామా చేయించి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందా సార్? సార్ ఇప్పుడు చూసుకుంటే ఇదే అంశంలో 23 మంది ఎంపీలు కూడా గట్టిగా ప్రశ్నించడం లేదు సార్ పార్లమెంట్లో. ఇప్పుడైతే ఎందుకు సార్ అలా? నాకు తెలిసి ఇవ్వకపోవచ్చు ప్రత్యేక హోదా. ఎప్పుడు ఇస్తాడంటే లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఏదన్నా బీజేపీది మా ఎట్లుంటుందంటే ఆరిపోయే కొద్ది దీపం వెలుగు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఈ సీట్లు వీళ్ళకి జనాభాను బట్టి వస్తాయో రావో అన్నప్పుడు అప్పుడు ఏదో గోలు ఎత్తాడా, ఇచ్చేస్తాను మీకు ప్రత్యేక హోదా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అన్ని పార్టీలు నాకు మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి నేను కూడా ఏదో ఏపీకి చేయాలని అప్పుడు ఎత్తరు. కానీ ఈ మధ్యలో 4-5 ఏళ్లలో మాత్రం వాడు ఇచ్చేటోడే కాదు నాకు తెలిసి. సార్ చూసుకుంటే జగన్ గారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని అపోజ్ చేశారు సార్, కరెక్ట్ కాదన్నారు. మొన్న కేసీఆర్ గారు పిలిచినప్పుడు వెళ్ళి దానికి శంకుస్థాపన చేశారు సార్. ఏ విధంగా చూడొచ్చు సార్? ఇది మాట మార్చి ధోరణి అంటారా, లేకపోతే రాష్ట్ర అవసరాల కోసం అంటారా సార్? కాళేశ్వరం గురించి, కాళేశ్వరం అంటే మహారాష్ట్ర సీఎంని ఇటు జగన్ గారిని ఎందుకు పిలిచాడంటే నాకు తెలిసి మటుకు అటు మహారాష్ట్ర నుంచి వాటర్ వస్తాయి, రేపు వాడు అబ్జెక్షన్ చేయడు, ఇటు ఏపీకి దిగుతాయి, పైనుంచే వాటర్ వస్తుంది. మధ్యలో చెక్ డ్యాములు పెట్టేసి ఏదో వాటర్ స్టోర్ చేసి కాళేశ్వరం కట్టారు, బాగానే ఉంది. 2 సీఎంలు కూడా సానుకూలంగా మనం నడిపించాలంటే వాళ్ళతో కొద్దిగా పని చేసుకొని మనం పోతే బాగుంటుందని చెప్పేసి ధోరణితో ఇద్దరిని పిలిచాడని నాకు తెలిసి. రైట్ సార్. రాజధాని విషయం చూసుకుంటే ముందుకెళ్ళే పరిస్థితి ఉందంటారా? అసలు తీసుకెళ్ళగలరంటారు సార్ జగన్ గారు? మొత్తానికి ఉన్న బడ్జెట్తో చేయాల్సిందే కానీ వాళ్ళైతే ఇప్పుడు చేయలేరండి నాకు తెలిసి అనిపిస్తుంది. రైతులకు పెద్దపీట వేస్తున్నారు సార్ జగన్ గారు. రాష్ట్రంలో చూసుకుంటే విత్తనాలు అందని పరిస్థితి కనిపిస్తుంది సార్. ఏ విధంగా చూడొచ్చు సార్ ఈ పరిస్థితిని? రైతులు ఏ ప్రభుత్వం వచ్చినా పెద్దపీట వేయలేదు. ఒక ప్రోడక్ట్ కొంటే ఇవాళ నువ్వు ఫోనో కొను, ఒక పేస్టే కొను, ఏదైనా వీళ్ళు ధరణ ఇస్తారు, దాని ప్రకారం వీళ్ళు నమ్ముకుంటారు. ప్రతి రైతు ఇవాళ నాకు పొలం ఉంది ఊర్లో, పండించిన విత్తనాలకు డబ్బులు సరిపోవట్లా. ఆ పండించిన కూళ్ళు ఇవాళ వడ్లు ఉన్నాయి మాకు ఊర్లో. పంట మనం పండిస్తే మనకి ఎకరాకు వచ్చేసరికి ఒక 40 బస్తాలు వస్తున్నాయి. 40 బస్తాల్లో 50% ఖర్చులకి అయిపోయినాయి, 20% లేబర్కి అయిపోయింది. ఒక 20% తినబోయేటరికి అది ఏదో ఒక వరద వాపు వచ్చేసి వేస్ట్ అయిపోతారు. రైతులు న్యాయం చేయాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు, అది భగవంతుడు మన కష్టదార్థం మీద ఆధారపడి ఉంటుంది. కానీ రైతులకు ఎవరు న్యాయం చేయరండి, అది నాకు తెలిసి. మద్యపాన నిషేధం అని ఒక హామీ ఇచ్చారు సార్, కాకపోతే ఇప్పుడు పూర్తిగా చేయలేదు. 6 గంటల నుంచి క్లోజ్ చేస్తా అని చెప్పారు సార్. దీనివల్ల కొంతమంది బ్లాక్లో కొని ఇంకా నష్టపోయే అవకాశం ఉంది కదా సార్? మద్యపానం నిషేధించాలంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఒక 50% ఆదాయం వస్తుంది, దాని మీదనే వస్తుంది. దాన్ని వీళ్ళు నిషేధిస్తే ఆ వచ్చే గవర్నమెంట్ సాలరీలు కూడా కట్టలేరు వీళ్ళు. కాకపోతే ఒక టైం కండిషన్ పెట్టారు, అది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క ఊరుకు పోయి ఒక క్వార్టర్ సీసా తెచ్చుకొని తాగాలంటే ఏం పోతాం అంటాం, అదే దగ్గర ఉందనుకోండి, టైం ఉంది అని చెప్పేసి పోయి తెచ్చుకొని తాగుతారంటే వాడికి అలవాటు పడిపోతాడు. ఇది కొద్దిగా టైం చేంజ్ చేశాడు కాబట్టి కొద్దిగా మేలు ఉంటుందని నా అనుకుంటున్నాను. భవిష్యత్తులో బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉంది సార్. వాళ్ళు అలాంటి కామెంట్ చేశారు అమిత్ షా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ, భవిష్యత్తులో మేము కూడా అధికారంలోకి వస్తాం బీజేపీ ప్రభుత్వం నుంచి అన్నారు. జరిగే పని అంటారా సార్ అది? టీడీపీలో 100% రాదండి, బీజేపీ రాదు, ఏపీలో రాదు. తెలంగాణ విషయం సార్, తెలంగాణలో వస్తే ఒక 50% గుంజుకోవచ్చు మళ్ళీ. కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ఏంటంటే సార్, ఒకవేళ తెలంగాణలో బీజేపీ వస్తే ఒకవైపు టీఆర్ఎస్ ఉంది, మరోవైపు బీజేపీ ఉంది. కాంగ్రెస్
ప్రభుత్వం పరిస్థితి? కాంగ్రెస్ అంటే వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. తెలంగాణకి ఇచ్చిన హామీలను ఇవ్వకుండా అవి నెరవేర్చినాకే ఇస్తాను అని చెప్పి కానీ స్టేజ్ ఉంటే కాంగ్రెస్కి ఉంటుండేది ఏపీలో కానీ ఇక్కడ కానీ. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరితో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్కి బాగా దెబ్బ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆ పొత్తు కూడా టీడీపీ వల్లనే కాదు, అందరూ ఏకపక్షం అవ్వటం వల్ల వాళ్ళకి టీఆర్ఎస్కు బాగా ప్లస్ పాయింట్ అయింది. రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీపైన దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు సార్. అది నిజమే అంటారా సార్? అదంతా నిజమేగా, రోజు దాడులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు వస్తారు ఇది వస్తారు కానీ పాత కక్షలు పెట్టుకొని కొట్లాడుకోవడాలు ఏనైతే కరెక్ట్ అయిన న్యాయం కాదు. ఇప్పుడు మనిషి ప్రాణాలు పార్టీ పరంగా పెట్టుకొని వాడు చచ్చిపోతే వాడి ఫ్యామిలీ బాధపడుతుంది కానీ పార్టీకి ఏం నష్టం? పార్టీ ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. వాడి ఫ్యామిలీలు రోడ్లు పడితే ఏ పార్టీ వాడు చేస్తాడు? సానుభూతికి ఏదో వస్తాడు, మాట్లాడతాడు. కానీ వాళ్ళ పిల్లోడు వాళ్ళ లైఫ్లో రాదు. ఇది కరెక్ట్ కాదని ఖండించాలి. గవర్నమెంట్ ఎన్నుకుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి కానీ వీళ్ళ పార్టీల కోసం మనసును సాగొట్టమని కాదు. వాడు వచ్చాడు, వాడు ఓడిపోయాడు, టీడీపీది పోయింది, సరే మనం ఏదో మేలు చేద్దాం. నువ్వు గాడిద గుర్రం ఒకటైంది, ఇంకేమైంది? నువ్వు న్యాయం ఏం చేసావు చెప్పు? వాళ్ళు తప్పే చేశారు. నువ్వు న్యాయం చేసేటోడు సానుకూలంగా మాట్లాడే ఏదో చెయ్యాలి. కానీ కొట్లాటలు దెబ్బలు వచ్చి ప్రాణాలు పోతే ఎవడెవడో, ఏ పార్టీ ఎవడో, ఏ రాజకీయ నాయకుడు అన్నం పెట్టాడు ఆ ఫ్యామిలీకి. సానుభూతిగా రెండు మాటలు చెప్పి పోయేటోడే. మోసేటోడికే తెలుస్తుంది కావడు బరు, వాడికి ఏం తెలుస్తుంది? పుట్టిగా మాటలు చెప్పిపోతాం. ఇది నాది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకో విషయం చూసుకుంటే సార్, అసెంబ్లీలో జగన్ గారు కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారని కొంతవరకు, అంటే చంద్రబాబు గారిని విమర్శించడంలో కానీ స్థాయికి మించి విమర్శించారని అంటున్నారు. అంటే ఈ 5 ఏళ్ల పాటు గాడిదలు కాస్తున్నారు అలాంటి అంశం కావచ్చు. అచ్చెన్నాయుడు గారిని చూసుకుంటే కానీ అది చాలా తప్పు విషయం. ఇప్పుడు పెద్ద మనిషి తప్పు ఒప్పులు సాధ్యం ఉంటాయి కానీ ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం వేయాలి. పంతులు గారు మన దగ్గర ఆయన వానమాలను నేర్చుకున్నాం రాజకీయపరంగా. ఆయన అందరికీ టీడీపీ ప్రభుత్వంలోనే అసలు రాజకీయం అంటే ఏదో నేర్పారు. ఎన్టీ రామారావు కానీ టీడీపీలో కానీ తప్పు చేస్తుంటారు, ఒప్పు చేస్తారు. కానీ దాన్ని పెద్ద మనుషులను కూడా ఒక గౌరవం లేకుండా మాట్లాడతాం సభ్యతకరం కాదు నాకు తెలిసి. వాళ్ళకి ఇచ్చే ఇల్లు ఇవ్వాలా, ఒక మాట పద్ధతిగా మాట్లాడగానే రాశిగా ఏదో చేపల మార్కెట్లో లేబర్ కానీ మాట్లాడినట్టు వాడు రౌడీ ఈడు గుండా, ఇది పద్ధతి కాదు నాకు తెలిసి మాట్లాడు. రాబోయే 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? అది చెప్పలేమండి. ఎట్లంటే వాళ్ళు మంచి చేస్తే రేపు రాబోయే రోజులలో ప్రజలు కూడా ఈ పిచ్చోళ్ళు ఏం కాదు, న్యాయం ఎటు పక్కన మంచి పని చేస్తే వాళ్ళకి చేస్తారు. లేదంటే అంతవరకే ఆయనకు కూడా మళ్ళీ సేమ్ మన ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలాగా రిటైర్మెంట్ ఇచ్చాడు అలాగా చూడు బాబు కూర్చో నువ్వు కూడా ప్రతిపక్ష హోదాలాగా ఉండ అన్నట్టుగా ఇస్తారు ఈయనకు కూడా. అంతే. పట్టిసీమ విషయం చూసుకుంటే గతంలో చంద్రబాబు గారు పూర్తి చేశారు. సో దానికి వాటర్ ఇస్తామని ఒకసారి, ఇవ్వమని ఒకసారి, మళ్ళీ ఈరోజు అనిల్ కుమార్ గారు వాటర్ రిలీజ్ చేస్తాను. సో ఈ పట్టిసీమ గురించి గతంలో విమర్శలు చేసిన వారు ఈరోజు అదే పట్టిసీమపై ఎలాంటి స్టాండ్తో ఉన్నారని మీరు అనుకుంటున్నారు సార్? 100% పట్టిసీమ ఆయన చాలా ఇది చేశాడు. ఇలా పులివెందులకు కానీ కడపకు కానీ వాళ్ళ హయాంలోనే వాటర్ తెస్తారని ఎవరు అనుకోలే. ఇవాళ పులివెందుల్లో ఆ పట్టసీమ నుంచి కర్నూలుకి కడపకి వాటర్ తీసుకెళ్ళి ఘనత టీడీపీకి చెప్పింది. అంటే పార్టీ పరంగా కూడా కాదు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రజాసేవలో ఒక సేవ చేయడం. నీళ్లు తాగుతున్నారంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి అది నేను 100% ఎవరికైనా తెలిసిన విషయం. ఇంతకుముందు వాళ్ళు కళ్ళగన్నారు ఎప్పుడన్నా మాకు వాటర్ ప్రాబ్లం ఇంత సాల్వ్ అవుద్ది ఇంత తొందరగానే ఎవరు అనుకోలే. కానీ ఇప్పుడు నెరవేర్చాడు అది మాత్రం 100%. సార్ పోలవరం ఎంతవరకు ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది సార్? పోలవరం అంటే ఇప్పుడు సెంట్రల్ ఏదో బడ్జెట్ ఇచ్చి వీళ్ళు రాజకీయం పరంగా చేయకుండా వీళ్ళిద్దరు ఇప్పుడు చేస్తే పోలవరం 100% అది. ఇప్పుడు నీకు తమిళనాడు కేరళ తీసుకోండి, వాళ్ళు ఏ పార్టీ అయినా ఉండని, ఆపోజిషన్ పార్టీ అయినా ఉండని, మనకు ఒక ఫండ్స్ ఒక పార్టీ ఫండ్ తరపు నుంచి ఒక సెంట్రల్ నుంచి వచ్చిందంటే యూజ్ చేసుకుంటారు ముందు, గొడవలు తర్వాత పక్కకు పెట్టేసి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళిద్దరు ఏ గొడవలు ఉన్నా కానీ ఆ ప్యాకేజ్ వచ్చింది దాన్ని యూజ్ చేసుకుంటే మన ఏపీ బాగా అభివృద్ధి జరుగుద్దని నా అనుమానం. ఇది కొట్లాడుకుంటే పనులు కావు. ఇప్పుడు చాట్లో తౌడు పోసి కుక్కలు కానీ కొట్లాడుకుంటే అది ఏదేనో నేలపాలు తప్పితే అలాగ అవుద్దని నా ఇది.